హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుదీక్ష హోమ్లీ ఫుడ్. స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ అనేది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఆయిల్ ఏమాత్రం అబ్జర్వ్ చేయకుండా డ్రైగా వస్తూ లోపల ఈవెన్గా కుక్ అవుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చికెన్ పకోడీ ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వీక్లీ వన్స్ అయినా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంటిల్లిపాది హ్యాపీగా ఇంట్లో కూర్చొని తినచ్చు. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా అయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చికెన్ పకోడీకి బోన్స్ ఉన్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి, ఇందులోకి 1/2 చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఈ మూడు కూడా చికెన్ పీసులకి బాగా పట్టే విధంగా మనం ఇలా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా పడతాయి. ఇలా అయితే ఇలా మద్దన చేస్తున్నట్లుగా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలండి. కారం 1.5 స్పూన్ వేసుకోవాలి. నేను టేస్ట్కి సరిపడా చెప్తున్నానండి. నెక్స్ట్ ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. జీరా పౌడర్ 1/2 స్పూను. నెక్స్ట్ గరం మసాలా అండి, ఇది కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలా, ఇది కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. నెక్స్ట్ కార్న్ఫ్లవర్ అండి, ఇవి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ బదులు శనగపిండి తీసుకున్నా పర్వాలేదండి. నెక్స్ట్ బియ్యం పిండి రైస్ ఫ్లోరు, ఇది కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 3-4 వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇగోండి కలరు, ఇది ఫుడ్ కలరు, ఇది ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి. కొంచెం చిటికెడంత వేసుకోవాలి. అన్నీ కూడా బాగా చికెన్కి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. చికెన్ పకోడీ చేసుకోవడానికి ఒక 1/2 అవర్ ముందు ఇలా చేసుకోవచ్చు అండి. లేదంటే టైం ఉంటే మనకు ఎన్ని అవర్స్ అయినా మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మినిమం 1/2 అవర్ అనేది మినిమము. ఇలా అంతా కూడా బాగా పీసెస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలండి. ఇలా పీసులన్నీ పొడి పొడిగా రావాలి. ఇలా కలుపుకున్న వాటిలోకి మనం చివరిగా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఆయిల్ వల్ల ఈ మసాలాలన్నీ కూడా పీస్కి బాగా పడతాయి. కారం అనేది, ఉప్పు అనేది కూడా పీస్ లోపటి వరకు వెళ్తుంది. ఇవన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని అరగంట నుంచి ఎన్ని అవర్స్ అయినా ఉంచుకోవచ్చండి పకోడీ వేసుకోవడానికి ముందు. ఇదిగోండి, నేను మార్నింగ్ చేశాను, ఈవినింగ్ అనమాట. ఇలా పీసులన్నీ కూడా ఫ్రిడ్జ్లో తీస్తే కొంచెం గట్టిగా ఉంటాయి. ఒక 10-15 మినిట్స్ పక్కన ఉంచేవాలి. ఈలోగా ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి. ఇలా పీసెస్ అన్నీ విడివిడిగా వేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఉండకూడదండి, బాగా హీట్ ఉండకూడదు. హీట్ అవ్వాలి కానీ బాగా హీట్ అవ్వకూడదు. అలా అయితే వెంటనే పీస్ అనేది నల్లగా అయిపోతుంది. ఇలా పొంగు అనేది బాగా వస్తుంది. అలా రాను రానుగా ఉడుకుతూ తగ్గుతుందండి. బాగా హీట్గా ఉంటే పొయ్యి అనేది మనం కొంచెం తగ్గించుకోవచ్చు. ఇంకోండి ఇలా కుక్ అవుతుంది. మనకు ఉడికినట్టుగా, కుక్ అయిపోయినట్టుగా కంప్లీట్గా ఎలా తెలుస్తుందంటే వచ్చే నొరగ అనేది బాగా తగ్గిపోతుందండి. అదేని మనకి అంచనా. ఇంకోండి ఇలా కుక్ అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేని. పేపర్స్ అనేది కింద వేసుకుంటే ఏమాత్రం ఆయిల్ ఉన్నా కూడా అది పోతుందండి. ఇంకోండి రెడీ అయిపోయింది చికెన్ పకోడీ. చాలా సింపుల్గా అయిపోతుందండి.
మిగతా పీసెస్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకుంటూ మనం కుక్ చేసేసుకోవడమని. ఇదిగోండి, చల్లారిన తర్వాత ఆయిల్ అనేది ఏమాత్రం కూడా అబ్జర్వ్ చేయదు, డ్రైగా వస్తుంది. పీస్ అయితే ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.